ఇక తెలంగాణ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ కంపెనీ దేశంలోనే తొలిసారిగా తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే $1 బిలియన్ అంటే సుమారు 9,000 కోట్ల భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎలీ లిల్లీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలీ లిల్లీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎలీ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సే, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ఎలీ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎలీ లిల్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ కంపెనీ 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలు అందిస్తోంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణకు అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది. ప్రధానంగా డయాబెటీస్, ఒబేసిటీ, అల్జిమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎలీ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. ఇక దేశంలో హైదరాబాద్ లో ఈ ఏడాది ఆగస్టులోనే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించింది. విస్తరణలో భాగంగా ఎలీ లిల్లీ కంపెనీ భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్ గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. 1961లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారిందని, ప్రస్తుతం 40% బల్క్ డ్రగ్ హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లను కూడా హైదరాబాద్ లోనే తయారు చేసిన విషయాన్ని ఎలీ లిల్లీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఐటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో ఎలీ లిల్లీ కంపెనీ విస్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుందన్నారు. ఎలీ లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.